బాలు స్టార్ట్ చేసిన కొత్త డ్రైవింగ్ స్కూల్. తన పేరే పెట్టాడని ఎంతో మురిసిపోయిన సత్యం. ఇదంతా ఎలా జరగబోతుందో ముందుగానే మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. విద్యా వాళ్ళ ఇంట్లో సుగుణ మరియు రోహిణి ఇద్దరు కలుసుకుంటారు. రోహిణి చాలా కంగారుగా వచ్చి, అమ్మా నేను అడిగిన డబ్బులు తీసుకొచ్చావా అని అడుగుతుంది. ఇదిగోనమ్మా తీసుకొచ్చానని సుగుణమ్మ తన చేతికి ఒక బ్యాగ్ని ఇస్తుంది. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా అని అడుగుతుంది. అప్పుడు సుగుణమ్మ, అదేంటమ్మా చింటూ కోసం కదా ఈ డబ్బంతా దాచావు, మళ్ళీ తీసుకెళ్ళిపోతున్నావు ఏంటి అని అడుగుతుంది సుగుణమ్మ. చాలా ఇంపార్టెంట్ విషయం జరిగిందమ్మా, నేను అక్కడ డబ్బులు కట్టాలి, ఈ డబ్బంతా కరెక్ట్గా ఉంది కదా, నేను తీసుకువెళ్ళాలి అని చెప్పేసి అంటుంది రోహిణి. అప్పుడు విద్య, ఆగండి రోహిణి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత డబ్బు తీసుకెళ్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు రోహిణి, ఏం చేస్తామే, ఇంకో జిఎస్టీ పే చేయాలి షోరూమ్కి, సో ట్యాక్స్ పేయర్స్ వచ్చారు, డబ్బులు లేవు, ఏం చేయాలి, నా దగ్గర కొంచెం డబ్బు ఉంది కదా, ఇంక ఈ డబ్బే కట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అమ్మని డబ్బు తీసుకురమ్మని చెప్పాను అంటుంది రోహిణి. అసలు తనకి ఏంటో ఏం చేయాలో కూడా తెలీదు. ట్యాక్స్ ముందే కట్టేయడం మానేసి చేద్దాంలే చూద్దాంలే అన్నాడు. వాళ్ళు వచ్చి మా నెత్తి మీద కూర్చున్నారు. ఏం చేయాలి, ఇప్పుడు ఈ డబ్బే ఉంది కాబట్టి ఇదే కట్టాలి, అందుకనే ఇంత అర్జెంటుగా డబ్బులు తీసుకురమ్మని చెప్పాను, లేదంటే ఆ షోరూమ్ మూసేస్తే మా అత్తయ్య దగ్గర నా వాల్యూ పడిపోతుంది అంటుంది రోహిణి. సరే విద్య, నీ పేరు మీద డబ్బేశాను కదా, దా ఇద్దరం కలిసి బ్యాంక్ వెళ్దాం, అమ్మ నువ్వు కూడా నాతో పాటు రా, నిన్ను బస్ ఎక్కించేసి నేను విద్య బ్యాంక్ వెళ్తాము అంటుంది రోహిణి. వాళ్ళు చెప్పిన టైం గడువు అయిపోయేసరికి మళ్ళీ ట్యాక్స్ పేయర్స్ మనోజ్ వాళ్ళ షోరూమ్కి వస్తారు. అప్పుడు మనోజ్ బుర్ర పట్టుకొని కూర్చొని ఉంటాడు. ఏది డబ్బేది, కడతానని చెప్పారు కదా, ఇప్పటికీ కట్టలేదేంటి, షాప్ సీలేసుకొని వెళ్ళిపోమంటారా అని అడుగుతారు వాళ్ళు. కరెక్ట్గా అప్పుడే రోహిణి వచ్చి, ఇదిగోండి సార్ డబ్బులు, ఇది తీసుకొని మీరు మా చేత సంతకాలు పెట్టించుకొని వెళ్దురు కానీ, ఇదిగోండి డబ్బులు, అంతా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి అని చెప్పేసి అంటుంది రోహిణి. అప్పుడు మనోజ్, రోహిణి ఇది ఎక్కడివి, ఈ డబ్బులు ఎక్కడివి అని అడిగితే, నా అకౌంట్లో ఉన్నాయి మనోజ్, ఉండు అని చెప్పేసి కూర్చొని రోహిణి ఫామ్ ఫిలప్ చేసి తన సైన్ చేసేసి ఇస్తుంది. అప్పుడు ఆ ట్యాక్స్ పేయర్స్ అదంతా చెక్ చేసుకొని, సరే ఈసారి కాబట్టి ఊరుకున్నాం, నెక్స్ట్ టైం నుంచి జిఎస్టీ కరెక్ట్గా పే చేయాలి మీరు, లేదంటే ఈసారి ఇలాంటి వార్నింగ్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా షాప్ సీలే అంటారు. ఆ ట్యాక్స్ పేయర్స్ వెళ్ళిపోయిన తర్వాత, రోహిణి నువ్వు గనక లేకపోయి ఉంటే నా బ్రతికేమైపోయేది, అమ్మ ముందు తలెత్తుకుని ఎలా బతకాలి, నీ వల్లే ఇవాళ ఈ ట్యాక్స్ పే చేయగలిగాము, నీ వల్లే రోహిణి అని చాలా ఎమోషనల్ అవుతాడు. అప్పుడు నువ్వు ఇలా ఎమోషనల్ అవ్వడం కాదు, టైం టు టైం ట్యాక్స్ కట్టుకోవడం నేర్చుకో, ఏదైనా సరే టైం టు టైం ఉండాలి, అలా అయితేనే మనం ఇదంతా నడపగలం, అలాగే అత్తయ్య దగ్గర మనకి ఏ మాట రాకుండా ఉంటుంది, కాబట్టి ప్లీజ్ మనోజ్ ఇక్కడి నుంచి అయినా సీరియస్గా ఉండు అంటుంది. అప్పుడు మనోజ్, థ్యాంక్ యూ సో మచ్ రోహిణి, నీ వల్ల ఇదంతా అని వెంటనే హగ్ చేసుకుంటాడు రోహిణిని. అప్పుడు రోహిణి, ఉండు మనోజ్, ఈ స్టాఫ్ అంతా ఉంది కదా, వీళ్ళ ముందు హగ్ చేసుకుంటావేంటి, ఆపు నువ్వు, ఇది బయట మన ఇల్లు కాదు అంటుంది. కరెక్ట్గా అప్పుడే మనోజ్, సరే అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీకు ఇంకా పని పాట ఏం లేదా, ఇక్కడ అలా గుడ్ల గుబ్బల్లా చూస్తూ ఉంటారు, వెళ్ళండి వెళ్ళి పని చూసుకోండి అంటారు స్టాఫ్ని. వాళ్ళని పంపించేశాక అప్పుడు రోహిణి అంటుంది, నేను మా ఫ్రెండ్స్ దగ్గర కాళ్ళు చేతులు పట్టుకొని బ్రతిమాలి మరీ నేను ఈ డబ్బంతా తీసుకొచ్చాను, మళ్ళీ నువ్వు వాళ్ళకి పే చేయాల్సిందే ఖచ్చితంగా, నువ్వు గనక ఇలానే నిర్లక్ష్యం చేసావంటే మాత్రం చాలా కష్టం మనోజ్ అంటుంది రోహిణి. అమ్మకి ఇదంతా చెప్పకు రోహిణి, చెప్పావంటే నా ముఖం నేను ఎత్తుకోలేను అమ్మ దగ్గర అంటే, నేనేమి చెప్పను, నువ్వు కూడా చెప్పకు, ఇది మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడు బాలు వస్తాడు. వచ్చి, మీనా రా, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటాడు. అప్పుడు మీనా, ఏంటండి ఏమైంది అని అడిగితే, ఈరోజు నాన్నని దింపడానికి వెళ్ళినప్పుడు చింటూ సుగుణమ్మతో పాటు వచ్చాడు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, పోన్లే అంటుంది. అప్పుడు మీనా, అవునా, చింటూ ఎలా ఉన్నాడు, వాడిని చూసి చాలా రోజులైంది అంటుంది మీనా. మళ్ళీ చింటూని ఎప్పుడు చూస్తామో తెలీదు మీనా, కానీ చింటూకి నేను తీసుకెళ్ళి చాక్లెట్లు బిస్కెట్లు కొనిచ్చాను మీనా, అదొకటి సంతోషంగా అనిపించింది నాకు అంటాడు బాలు. అప్పుడు మీనా అంటుంది, నాకు చింటూని చూడాలనుందండి, చాలా రోజులైంది వాడిని చూసి అంటుంది. అప్పుడు బాలు, ఈసారి మనం స్కూల్కి వెళ్ళినప్పుడు నిన్ను కూడా తీసుకెళ్తాను, ఇద్దరం కలిసి వెళ్ళి చింటూని చూడొచ్చు అని అంటాడు బాలు. ఇదంతా తలుపు చాటు నుండి రోహిణి మొత్తం అంతా విని చాలా చాలా కోపంతో ఉంటుంది రోహిణి. అప్పుడు మీనా, సరే మనం వెళ్దాము అని అంటుంది మీనా. అప్పుడు రోహిణి అనుకుంటుంటుంది, ఈ అమ్మ అసలు ఎలా కనిపించిందో వీడికి, ఈ బాలు నా బుర్ర తింటాడు, ఏమైనా తెలిసిందంటే నా ప్రాణం పోయేది, ఖచ్చితంగా పోయిద్ది అని చెప్పేసి అనుకుంటుంది రోహిణి.
ఆ తర్వాత రవి, శృతి ఇద్దరు వాళ్ళ పనులు ముగించుకొని వస్తారు. అప్పుడు మీనా అంటుంది, అదేంటి శృతి అప్పుడే వచ్చేసావు, అప్పుడే అయిపోయిందా నీ డబ్బింగ్ అంటే? అప్పుడు శృతి అంటుంది, ఎప్పుడో అయిపోయింది, అందుకే తొందరగా వచ్చేసాను ఇవాళ అంటుంది శృతి. అవును, ఇంత తొందరగా అయిపోయిందా అంటే, అయితే ఇవాళ డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళి వచ్చేసిన తర్వాత నీకు ఒక విషయం చెప్దాం అనుకున్నాను. నేను కూడా రవి వాళ్ళ రెస్టారెంట్లో జాయిన్ అవుతున్నాను తెలుసా మీనా అంటుంది శృతి. అప్పుడు మీనా, బాలు ఇద్దరు షాక్లో అలా ఇద్దరు ముఖం చూస్తూ ఉంటారు. అప్పుడు మీనా, అవునా, అదేంటి? రవి చేసేదేమో ఒక పని, నువ్వు చేసేదేమో ఒక పని, నువ్వు ఎలా షెఫ్ దగ్గరికి వెళ్ళి అలా రెస్టారెంట్లో చేయగలవు? నాకు అర్థం కావట్లేదు శృతి అంటుంది మీనా. అయితే డబ్బింగ్ జాబ్ వదిలేస్తున్నావా నువ్వు అని అడుగుతుంది మీనా. అప్పుడు శృతి, లేదు మీనా, నేను మామూలుగా రవితో పాటు షెఫ్ దగ్గర అలా చేద్దాం అనుకుంటున్నాను రెస్టారెంట్లో. ఈ డబ్బింగ్ యాజ్ యూజువల్, అది పార్ట్ టైం జాబ్ చేద్దాం అనుకుంటున్నాను అంటుంది శృతి. ఏం చెప్తున్నారు, నిజమా? ఇలా కూడా చెయ్యొచ్చా అంటుంది మీనా. ఎలాగో రవి నా జోలికి రావట్లేదు, నేను రవి జోలికి వెళ్ళట్లేదు అన్నట్టుంది మా పరిస్థితి. ఇద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ అయినా సరే టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. అదే రెస్టారెంట్లో అయితే ఇద్దరం దగ్గరే ఉంటాం కాబట్టి కాస్తో కూస్తో మాట్లాడుకోవడానికి బాగుంటుంది కదా మీనా, అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను అంటుంది శృతి. అప్పుడు బాలు, రవి పర్వాలేదారా? ముందేమో ఆ పార్లర్ అమ్మ మనోజ్ షాప్కి వెళ్ళేది కాదు, తర్వాత ఆ పార్లర్ అమ్మ కూడా వాడితో పాటు జాయిన్ అయిపోయింది. ఇప్పుడు నీ పెళ్ళం తిను కూడా జాయిన్ అవుతుందంట, చూసుకో మరి అని అంటాడు బాలు. అప్పుడు రవి, వదిన్ని కూడా నీ పార్ట్నర్ చేసుకోవచ్చు కదా అని అడుగుతాడు. అప్పుడు, నీకు తెలీదారా నేను డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనుకుంటున్నాను, అందులో నేను, నా ఫ్రెండ్, అలాగే మీనా, నాన్న, మేమందరం పార్ట్నర్స్ రా అంటాడు. అప్పుడు రవి హ్యాపీగా ఫీల్ అవుతాడు. మనందరం కలిసి రేపొద్దున ఖచ్చితంగా వెళ్ళాలి, డ్రైవింగ్ స్కూల్ పెట్టాను రేపు మంచిది కాబట్టి మీరు తప్పకుండా రావాలి అంటాడు బాలు. అందరం కలిసి ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలి అని అంటారనమాట. తర్వాత రోజు మంచి చూసుకొని డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకుని బోర్డు పెడతాడు బాలు. ఆ బోర్డు మీద పేరు చూసి సత్యం కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఎందుకంటే ఆ బోర్డు మీద సత్యం మోటార్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి రాసి ఉంటుంది. ఆ పేరు చూడంగానే సత్యంకి కళ్ళంపడి నీళ్ళు తిరిగి, ఎందుకురా నా పేరు పెట్టావు అని అడుగుతాడు సత్యం. అప్పుడు బాలు, నాకు మీరే కదా నాన్న అన్నీ, అందుకనే నాకు మీ పేరు పెడితేనే బాగుంటుంది అనిపించి మీ పేరే పెట్టాను నాన్న అంటాడు. అప్పుడు రవి, శృతి ఇద్దరు కూడా బాలుకి, మీనాకి కంగ్రాచులేషన్స్ చెప్తారు. అప్పుడు తన ఫ్రెండ్ వస్తాడు. అప్పుడు తన ఫ్రెండ్ వచ్చి నమస్కారం అని అందరికీ నమస్కారం చెప్తాడు. ఇదిగో నా ఫ్రెండ్ అని చెప్పేసి వాళ్ళందరికీ పరిచయం చేస్తాడు బాలు. అయితే, ఎందుకురా నేను మధ్యలో, మీ కుటుంబం అంతా చక్కగా పూజ చేసుకుంటుంటే మళ్ళీ మధ్యలో నేనెందుకు అని అడుగుతాడు వాళ్ళ ఫ్రెండ్. అయితే బాలు, నువ్వు కూడా కుటుంబంలో ఒక వ్యక్తివే కదా, ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతావు? ఇంకొకసారి నేను బయట వాడిని అన్నట్టు మాట్లాడేవంటే నీ ముఖం కూడా చూడను నేను. అయినా నువ్వు పార్ట్నర్విరా, అదేం మాటలు అంటాడు బాలు. నువ్వు కూడా ఇందులో పార్ట్నర్వి, నీకు కూడా నాకులాగే సమాన హక్కులు ఉంటాయి, అర్థమైందా అంటాడు బాలు. అప్పుడు సత్యం, బాబు నువ్వు కూడా నా కొడుకు లాంటి వాడివే, మీ ఇద్దరు చక్కగా చేసుకుంటే అంతకంటే సంతోషం నాకేమీ లేదు అంటాడు సత్యం. అప్పుడు బాలు, సరే మీనా దా కారుకి ఆ మాల కట్టేసి పూజ చేద్దు గాని అంటాడు. అప్పుడు ఆ మాల తీసుకొని మీనా పూజ చేస్తుంది కార్కి. అలాగే ప్రభావతి, అలా శృతి, అలాగే రోహిణి అందరూ కూడా హారతిస్తూ కార్కి పూజ చేస్తారు. కానీ ప్రభావతి ముఖం మార్చుకొని ఉంటుంది. అప్పుడు సత్యం, ప్రభావతి ఇప్పటికైనా కొంచెం మారు, కొంచెం అమ్మ ఆశీర్వాదం ఉంటే కూడా మంచి జరుగుతుంది అంటే ప్రభావతి ఆలోచించుకుని సరే అని చెప్పేసి వెళ్ళి హారతిస్తూ ఉంటుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత అందరూ కాఫీ తాగుతూ ప్రశాంతంగా కూర్చొని ఉంటారు. అప్పుడు సత్యం, పోన్లేరా మంచిగా డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేశారు, అదంతా 3 పువ్వులు 6 కాయల్లా సాగితే అదే సంతోషం అంటాడు సత్యం. అప్పుడు మీనా అంటుంది, యావండి నాకు ఎలాగో డ్రైవింగ్ రాదు కదండి, ఒక పని చేస్తాను, నేనే మీ మొదటి స్టూడెంట్ అని చెప్పేసి తన అడ్వాన్స్ కింద 2000 ఇస్తుంది బాలుకి చెక్ రాసి. అది కూడా వాళ్ళ మావయ్య చేతుల మీదుగా బాలుకి ఇస్తుందన్నమాట. బాలు చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. అప్పుడు ప్రభావతి, ఇదేంటో చాలా బాగుంది, అంతా ఏదో మాట్లాడుకుంటున్నట్టుంది, ఏంటిది నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవడం ఏంటి, నువ్వేమైనా మగాడివా అని అడుగుతుంది ప్రభావతి. అప్పుడు సత్యం, నీకు అసలు కార్ డ్రైవింగ్ గురించి ఆలోచిస్తున్నావేంటి, అసలు నీకు సైకిల్ నడపడమైనా వచ్చా అని అడిగితే ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతారు. చాలే చెప్పింది, అయితే ఈసారి మీనాయే డ్రైవర్ అనమాట అన్నాడు. ఆ తర్వాత బాలుకి కోపం వస్తుంది. తర్వాత బాలు ఏం చేయనున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.